హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్య పిఠాపురం అమ్మాయి. ఇదైతే ట్యూస్డే మార్నింగ్ అండి, అంటే నిన్ననే. సో ఈ రోజు అయితే లేవడం లేట్ అయిపోయింది. ట్యూస్డే ఫ్రైడే కొంచెం తొందరగానే లెగిస్తాను, కొంచెం మంచిగా చేసుకుంటాను. కానీ కాకపోతే చలికి లేవాలనిపించట్లేదు. పైన ఒకటి చలిగాలి బాగా ఉండింది, అదే లిప్స్ నా ఫేస్ మొత్తం డ్రై అయిపోయి ఆ పెదాలు అయితే నొప్పి వస్తున్నాయి అనమాట. ఏదైనా కారం తిన్నా సరే మండిపోతా ఉన్నాయి. సో ఇంకా లేట్ అయిపోయింది, అయినా సరే మార్నింగే అన్ని పిల్లలు కంప్లీట్ చేసుకుంటున్నా. అంటే ఒక పక్క టిఫిన్ కి ఇడ్లీ పెడుతూ ఇంకా ఈ పనులు చేసుకుంటూ ఉన్నాను అనమాట. ముగ్గు పెట్టుకోవడం నాకు ఇష్టం, ట్యూస్డే ఫ్రైడే డెఫినెట్ గా పెట్టుకుంటాను, నాకు ఇష్టం అనమాట. సో ఇంకా పువ్వులు అయితే కొన్ని ఉన్నాయి, ఇంకా అవైతే కొన్ని ఎప్పుడో సండే అక్కడ నుంచి తెచ్చుకున్న పూలు అయితే ఈ రోజు వరకు సరిపోయాయి అనమాట. ఇంకా రేపటి నుంచి కొనుక్కోవడం ఏదో ఒకటి చెయ్యాలి, లేవు అయిపోయాయి. సో ఇవేమో కొన్ని రోజైతే పూసాయి, రేపు ఉంటాయో లేదో చెప్పలేం. ఒక్కొక్క రోజు ఉంటున్నాయి, ఒక్కొక్క రోజు ఉండట్లేదు అనమాట. సో ఇది ఇంకా చలికి బాగా చలిగా ఉంది, అంటే 4-5 డేస్ నుంచి మరీ ఎక్కువగా ఉంది. బట్ మన పనులు అయితే తప్పదు కదా, అంటే మార్నింగే చేసేసుకోవాలా, ఇంత అవసరమా అంటే తప్పదు. కొన్ని కొన్ని కష్టపడితేనే కానీ రావన్నమాట. సో ఆ కొంచెం ఫలితం కోసం నేను ఎక్కువగానే కష్టపడుతున్నాను. సో ఆ కష్టం వచ్చేంత వరకు, వచ్చిన తర్వాత కూడా కంటిన్యూ చేయాలి. మనం ఎప్పుడు బద్ధకం అంటే పడకూడదు. సో ఒకప్పుడు నేను అంత తొందరగా లేచేదాన్ని కాదు, ఇవన్నీ చేసుకునేదాన్ని కాదు. అలా అలవాటు చేసుకున్నాను. మనం కష్టపడితేనే కానీ ఏది ఎంత ఈజీగా రాదు కదా. సో అందుకోసం అయితే కష్టపడుతున్నాను, కష్టపడతాను, కష్టపడుతూనే ఉంటాను అనమాట ఇక నుంచి అయితేని. సో ఇంకా టిఫిన్ కి వచ్చేసి ఈరోజు సేమియా ఉప్మా చేసుకుందాం అనిపించింది. ఇడ్లీ పెట్టాను అనుకోండి, చట్నీ చేయాల్సి వస్తుంది, చట్నీ లేకపోతే కానీ తినట్లేదు. ఇంకా అందుకోసం అయితే సేమియా ఉప్మా అయితే తొందరగా అయిపోద్ది. అప్పటికే లేట్ అయిపోయింది కదా, 7:30 అలా అయిపోయింది. ఇప్పుడు నేను సేమియా ఉప్మా చేయాలి, రైస్ పెట్టాలి. 7:30 అయిపోయింది. ఒక హాఫ్ అన్ అవర్ లో ఇవి కంప్లీట్ అవ్వాలన్నమాట. ఒక పక్క అంది సేమియా ఉప్మా అయితే తొందరగా అయిపోతుంది. ఈ రోజు ఇంకా ఎగ్ రైస్ పెడతాను, నైట్ కి ఏదో ఒకటి కర్రీ. సో ఏవో ఒకటి వస్తాయి కదా, రొయ్యలు కానీ చేపలు కానీ, ఇంకా వాళ్ళకి ఏదో ఒకటి వండుతాను అనమాట. ఫస్ట్ వీళ్ళకైతే ఎగ్ రైస్ అయితే తొందరగా అయిపోతుంది అనేసి సో ఎగ్ రైస్ పెడుతున్నాను. సో అది ఇంకా ట్యూస్డే మార్నింగ్ అయితే ఇలా అయితే కంప్లీట్ అయింది. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. సో లేట్ అయిపోయింది అనమాట. 5:30కి అలా లెగిస్తే ఇంక పని నాకు మెల్లిగా చేసుకుంటాను, అందుకోసం అయితే లేట్ అయిపోతుంది. అంటే అన్ని క్లీనింగ్ చేసుకుంటాను అనమాట. అన్ని తుడుచుకొని అన్ని చేసుకునే వరకు కూడా వంట అయితే స్టార్ట్ చేయను. ఫస్ట్ అయితే ఫ్రెష్ అయ్యి రావాలి, అప్పుడే వంట స్టార్ట్ చేస్తాను, అందుకోసమే లేట్ అయిపోతుంది అనమాట. సో ఇంకా మా వాళ్ళు అయితే రెడీ అయిపోయారండి. నేను ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత వాళ్ళు కూడా రెడీ అయిపోతారు. వాళ్ళు అయితే నాకన్నా ముందుగానే లెగుస్తున్నారు. ఎగ్జామ్స్ వల్ల పాపం చలికైనా సరే వాళ్ళు ఒక్కొక్కరు నైట్ 10 వరకు, అలాగే ఎర్లీ మార్నింగ్ 3కి 4కి లెగుస్తున్నారు. వాళ్ళకైతే నిద్ర సరిపోవట్లేదు ఎగ్జామ్స్ అయ్యేంత వరకు. ఇంకా అలానే ఉంటది. ఇంకా ఈ రోజు లంచ్కి వచ్చేసి చేపలు వస్తే చేపలు ఇచ్చుకున్నాను, పులుసు పెట్టేశాను. దీన్ని ఏమంటారు, మునానుగు పులుసు పెట్టాను అనమాట. అంటే చేప వచ్చేసి ముళ్ళు ఉంటది, కాకపోతే పులుసు బాగా టేస్ట్ ఉంటుంది అనమాట. ఇంకా వాళ్ళు తినరు, ఇలాగ చేస్తేనే తింటారు. సో వాళ్ళు తినకపోయారు అనుకో, ఎందుకు కోడిగుడ్డు ఉక్కురు అది వేసినా ఉండిపోతుంది అనమాట. ఇలా చేపల పులుసు పెట్టాను అనుకోండి, 2 పూటలు హ్యాపీగా తింటారు. అందుకోసమే నేను వచ్చేసి మసాలా గ్రైండ్ చేసుకున్నాను. నేను కూడా చింతపండు పులుసు ఉండింది, ఇదేమో సండే రోజున బజ్జీలు వేసాను కదా, అదైతే హాఫ్ ఉండిపోయింది అనమాట. ఇంకా హాఫ్ కట్ చేసుకుని పులుసు పెట్టేసుకుందామని. అరటికాయ పులుసు నేను ఫస్ట్ టైం చేసుకుంటున్నాను, నేను ఎప్పుడు పెట్టను. ఇగురు కానీ ఫ్రై కానీ పెడతాను, ఇలా పులుసు పెట్టుకుంటున్నాను. ఎందుకంటే ఈ చేపల పులుసు తిని పెట్టాను కదా, అది నేను పులుసు చూసి నాకు పుల్లగా తినాలనిపించి ఇంకా అరటికాయ పులుసు పెట్టుకున్నాను. ఇంకా అది మళ్ళీ ఆ స్టవ్ దగ్గర పక్కన పెట్టేసి అదంతా నీట్ గా క్లీన్ చేసుకుని మళ్ళీ పెట్టుకుంటున్నాను అనమాట. సో ఇంక తర్వాత చేపల పులుసు ఇలాంటప్పుడు నాన్ వెజ్ చేసినప్పుడు చూడండి ఏమంటారో, ఉప్పు కారం చూడడం అంటే పెద్ద టాస్క్ అనమాట. నేను ఏమి చూడను, కారం అయితే తెలుస్తుంది మనకి కలరు, ఉప్పు అయితే చూడను అనమాట. ఒక 2 స్పూన్లు వేస్తాను, వాళ్ళు తినేటప్పుడు సరిపోకపోతే అలాగే ఇంకా తర్వాత కలుపుతాను అనమాట. ఇవి బాక్స్లు ఏంటంటే ఎప్పుడో తీసుకున్న ఎండు చేపలు, అసలు 2 months అయిపోయినట్టుంది, నేను మర్చిపోయాను అనమాట. అవి కట్ చేసుకుని ఎండలో పెట్టి వండేసుకుంటే సరిపోను, అసలు మెత్తగా అయిపోయి బూజు పట్టేసాయి అనమాట. ఇంకా నా వల్ల కాదు, నాకు
నేను చేయలేను, బాగా స్మెల్ వస్తున్నాయి, ఇంక నేను అమ్మకు పంపించేసాను. అక్కడ ఆరబెట్టుకుంటది, లేదంటే పడేస్తుంది అనేసి. ఇంకా ఖచ్చితంగా ఈ చేపలు పంపించినప్పుడు మా అమ్మ అయితే ఫోన్ చేసి మరీ తిడుతుంది అనమాట. నాకు తిట్లు పడతాయి ఖచ్చితంగాను. అంటే యూజ్ చేయనప్పుడు ఎందుకు ఇచ్చుకోవడం అనేసి 2 చేపలు అవి కొంచెం బాగా పాడయ్యాయి అనమాట. అంటే ఫ్రై చేద్దామని తీసాను అవి. ఇంకా బాక్స్ అయితే క్లీన్ చేసి ఆరబెట్టేశాను. సో బాగా స్మెల్ వచ్చింది చేప అయితేని. ఖచ్చితంగా తిట్లు పడితే వేస్ట్ అయ్యారు చేపలు అయితేను. మళ్ళీ వస్తే ఇచ్చుకోవాలి, ఎందుకంటే ఇలా వెన్స్డే థర్స్డే వండుకోవడానికి పనిచేస్తుంది. సో నేను ఎక్కువ తిన్న, కానీ వాళ్ళు తింటారు కదా, రసం పెట్టేసి ఫ్రై చేసినా తింటారు, లేదంటే ఎండు చేప పులుసు అయినా బాగుంటది. నాకు అంత ఫిష్లు తినే అంత ఇంట్రెస్ట్ ఉండదు. నాకు వెజ్ కర్రీలో ఎక్కువ కొంచెం ఇష్టం. పప్పు సాంబార్ ఇవి ఉంటే చాలు తింటాను. నేనైతే అరటికాయ పులుసు పెట్టుకుంటున్నాను ఇప్పుడు. నాకు పులుపు తినాలనిపించి ఇంకా అరటికాయ ఉంటే అరటికాయ పులుసు పెడుతున్నాను. వెజిటేబుల్స్ ఏమీ లేవు, ఈవినింగ్ తెచ్చుకోవాలి వెళ్ళి. ఇంకా పప్పు ఒకటి నానబెట్టాను, దోశల పిండి అయిపోయింది, ఇడ్లీ పిండి అయిపోయింది. ఇంకా రెండింటికి వేసేసుకున్నాను. ఇంక ఈ రోజు గ్రైండ్ చేసేసుకుందాం, మళ్ళీ రేపు ఎల్లుండు టిఫిన్ లేకపోతే మార్నింగ్ టైంలో ఇబ్బంది. మళ్ళీ ఇంక చలికి వాళ్ళు ఎగ్జామ్స్ కి చదువుకొని బయటకు వెళ్ళాలంటే వెళ్ళరు. మాక్సిమం టిఫిన్ ఎప్పుడో కానీ తెప్పించుకోమన్నమాట. ఇంక రెగ్యులర్ గా ఇంట్లోనే చేసుకుంటాము. నాకు బయట చట్నీ ఒకటి బాగుంటది, కానీ టిఫిన్ ఏమంతేమి మనం చేసుకున్నట్టు ఏమి ఉండదు అని అనిపిస్తుంది. నాకు చట్నీ ఒకటే బాగుంటది అంతే. చట్నీ కోసమే వెళ్తారు హోటల్కి నాకు తెలిసి. ఇంకా తర్వాత అరటికాయ చిన్న ముక్కలు కింద కట్ చేసుకుని మసాలాని ఫ్రై చేసేసుకుని అరటికాయ ముక్కలు కూడా వేసుకుని పులుసు అయితే వేసేసుకున్నాను అంతే. మరీ అంత ఏదో సూపర్ అని చెప్పను కానీ ఓకేలా ఉంది. కాకపోతే చిన్నప్పుడు చూడండి, అమ్మ చేసినప్పుడు మనం ప్రతి దానికి పేర్లు పెడతాం. ఉప్పు తక్కువగా ఉంది, కారం తక్కువగా ఉంది, బాగాలేదు, మంచిగా చేయలేదు అనేసి. ఇప్పుడు మనం చేసుకున్న వంట ఎలా వచ్చినా తింటామన్నమాట. అది వేస్ట్ అయిపోతుంది అనేసి. అలానే ఈ రోజు కూడా అంటే సూపర్ అని చెప్పను కానీ ఏదో ఓకేలా ఉందని అరటికాయ పులుసు ఎప్పుడు పెట్టలేదు. అలాగే ఇంకేం చేయలేం, ఇంకా నాన్ వెజ్ తినం కాబట్టి ఏదో ఒకటి తినాలన్నమాట. ఇంకా అరటికాయ పులుసులు వండకపోతే మళ్ళీ పప్పు వండుకోవాలి. ఈ మధ్య పప్పు తిని పప్పు మీదే విరక్తి వస్తుంది. కాకపోతే పప్పు సాంబార్ విరక్తి రాదు, కానీ పప్పు తింటే బోర్ కొడుతుంది. సాంబార్ అయితే ఎంతైనా తింటా. ఇంకా ఆల్రెడీ చింతపండు పులుసు చేపలకి నానబెట్టాను కదా, అదే ఉంటే అదే వేసేసాను అంతే. పుల్లగా బాగానే ఉండింది, మరీ అంత టేస్ట్ అనిపించలేదు కానీ పర్లేదు. ఇది అరటికాయ పులుసు పెట్టినప్పుడు చిన్న బెల్లం ముక్క వేసుకుంటే తీగా పుల్లగా ఉంటది. కాకపోతే నాకు స్వీట్స్ లో తింటాను, కానీ కర్రీలో పంచదార కానీ బెల్లం ముక్క కానీ వేస్తే నచ్చదు. ఈవెన్ సాంబార్లో కూడా వేసుకుంటారు, కానీ నాకు ఎందుకు అస్సలు నచ్చదు. ఫైనల్ గా అయితే నా అరటికాయ పులుసుకి రెడీ అయిపోయింది. కొంచెం మరిగించుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇంక ఇప్పుడైతే ఈవినింగ్ పులుసు మరుగుతూ ఉంది కదా, ఇప్పుడు వీటిని ఆరబెట్టుకున్నాం అనేసి. ఇవైతే మొన్న శివాలయానికి వెళ్ళినప్పుడు మండే రోజున 2 కొబ్బరికాయలు, ఇవి బాగానే వచ్చాయి. కొంచెం ముద్రగా ఉన్నాయన్నమాట. 20 రూపీస్ ముద్రగా ఉంటున్నాయి. అదే 15 రూపీస్ అయితే అసలు ఎందుకు పని చేయట్లేదు. కార్తీక మాసంలో చాలా కొబ్బరికాయలు కొట్టాను, కానీ అన్ని 15 రూపాయలు కక్కుర్తిగా 15 రూపాయలు కొనుక్కుంటే ఒక్కటి కూడా పని చేయలేదు. సో అప్పుడు అనిపించింది, మా పెద్దోడు అన్నాడు 15 రూపాయలు ఎందుకు వేస్ట్, 2 తెచ్చుకున్న 20 రూపీస్ తెచ్చుకుందామంటే 20 రూపీస్ కాయలు అయితే చాలా పెద్దగా వచ్చాయి. అందుకే కొన్ని బాగానే వచ్చాయి ముక్కలు. ఇవి కొంచెం బాగా ఆరబెట్టుకుంటే కొబ్బరి నూనె దీపాలకు అది ఉంటది అనేసి అయిపోయింది, అందుకుంటది అనేసి. ఇంక ఈవినింగ్ ఇప్పుడు టైం అయితే 4 అవుతుంది. ఈ రోజు పడుకోకుండానే పనులన్నీ కంప్లీట్ చేసుకున్నాను. మధ్యలో ఒక 1/2 అవర్ మొబైల్ చూసానేమో అంతే. తర్వాత అన్ని పనులు అయితే చేసుకున్నాను. అంటే పప్పు గ్రైండ్ చేసుకోవడం, దోశల పిండి ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాయి. బట్టలు కూడా తీసుకుని మడత పెట్టేసుకోవాలి. పిచ్చుకలు ఫుడ్ అయితే ఖాళీ చేసేయండి, ఆ బాటిల్లో అయితే తీస్తున్నాను, లేదంటే మళ్ళీ వేసాను. ఫుడ్ అయితే బాటిల్లో అయితే వేసాను. ఫుడ్ అంతా ఖాళీ చేస్తున్నాయి. ఎందుకో అంటే చల్లగా ఉంది కదా, ఇక్కడెక్కడే తిరుగుతూ ఉంటున్నాయి. ఇంకా వాటర్ కూడా మొత్తం ఒక్క చుక్క కూడా కింద పడకుండా
ఆ ప్లేట్ తో పెట్టిన వాటర్ మొత్తం తాగేసాయి. మళ్ళీ బాటిల్ తో వాటర్ వేయాలి. అసలు అటుపక్క ఇది వరకు ఒక్కసారి ఎప్పుడో పెట్టినప్పుడు కింద పడేసే ఆ ప్లేటు, మళ్ళీ ఆ ప్లేట్ నా దగ్గరికి వచ్చిందిలేండి. అందులో వాటర్ వేసి పెట్టాను అనమాట. ఆ వాటర్ అసలు ఒక్క చుక్క కూడా కింద పడకుండా వాటర్ అయితే తాగేసాయి. అందుకే మళ్ళీ వేస్తున్నాను. కింద మీద పడేసే అంటే పెట్టకపోదామని అనుకున్నాను, బట్ బాగానే తాగేసాయి. తినేస్తున్నాయి అనమాట. ఎక్కువ గంటలే తింటున్నాయి, రైస్ కన్నా ఎక్కువ గంటలే తింటున్నాయి. అందుకే అవే వేస్తున్నాను, ఇవి వేయట్లేదు. చిన్న చిన్న పిచ్చుకలే వస్తున్నాయి కదా అనేసి. అంతే. తర్వాత అయితే ఇప్పుడు ఇంకా బట్టలు ఒకటి పని పెండింగ్ ఉండిపోయింది. ఇదైతే ఎంత చేసినా తరగదులేండి, రోజు ఉంటాయి. ముందు రోజు మార్నింగ్ ఆరబెడుతుంటే నెక్స్ట్ డే ఈవినింగ్ తీస్తున్నాను, అయినా సరే ఆరట్లేదు అనమాట. ఓన్లీ నా డ్రెస్సులు కొన్ని కొన్ని మాత్రమే ఆరాయి. అది కాటన్ అయితే అస్సలు ఆరట్లేదు. కొంచెం సిల్క్ కాటన్ కలిపి అయితే ఆరుతున్నాయి. ప్యూర్ కాటన్ అయితే అస్సలు ఆరట్లేదు. ఇంక పిల్లల బనీళ్ళు ఇంకా నైట్ ప్యాంట్లు అయితే దల్లసరిగా ఉంటాయేమో, ఆ డ్రై చేసిన బట్టలు కూడా ఆరట్లేదు అనమాట. సో ఇది ఒకటి. వింటర్ తుఫాన్ ఏమైనా ఉండిందే ఏమో, ఈ రోజు మరి మబ్బు మబ్బుగా ఉంది, అస్సలు ఎండలేదు. నా గొంతు అయితే అసలు రావట్లేదు, జలుబు తగ్గట్లేదు అనమాట. హెడ్ బాత్లు అవి చేయడం, హాట్ వాటర్ అయితే తాగట్లేదు, నార్మల్ వాటర్ తాగుతున్నాను, తగ్గట్లేదు. ఇంక వింటర్ సీజన్ అంతా నాకు మా వాడికి ఇలానే ఉంటది. కొన్ని బట్టలు అయితే ఆరినవన్నీ కంప్లీట్ చేశాను. ఈ మంచం ఎప్పుడు ఖాళీ ఉండదు, ఏవో ఒకటి ఉంటానే ఉంటాయి. పెద్ద యూజ్ చేయము కాబట్టి ఇంకన్నీ దీని మీద పెడతా ఉంటాము. ఎప్పటికప్పుడు క్లియర్ ఫిల్టర్ చేసినా సరే అలానే ఉంటది. ఇప్పుడైతే ఇవి పెట్టేశాను కదా, మంచిగా ఒక కాఫీ కానీ టీ కానీ పెట్టుకుని తాగుతాను. ఇది చల్ల చల్లగా ఉందన్నమాట. సో వింటర్ లో ఫేస్ మొత్తం డ్రై అయిపోయి లిప్స్ అయితే నాయి మరీ ఘోరంగా ఉన్నాయండి. ఇంకా కాళ్ళు అయితే చెప్పని అవసరం లేదు. నాకు ఎందుకో లిప్స్ అయితే తినడానికి అస్సలు మండిపోతా ఉన్న, టీ కాఫీ కూడా తాగలేకపోతున్నాను. దీనికోసం అయితే ఎలాగో ఇంట్లో క్యారెట్ ఒకటి బీట్రూట్ ఒకటి ఉంది. దీన్ని అయితే పీల్ చేసేసుకుని మిక్సీ జ్యూస్ లా చేసేసుకుని స్ట్రైన్ చేసేసుకున్నాను. సో అంటే బీట్రూట్ ఒకటి సెపరేట్ గా తీసుకున్నాను, అదే పీల్ లో అయితే క్యారెట్ కూడా వేసేసుకుని జ్యూస్ చేశాను. ఆ పీల్ అయితే ఇలా హల్వాలా కలిపేసి మా పెద్దోడికి పెడదాము, బీట్రూట్ అది మధ్య అస్సలు తినట్లేదు, బెల్లం వేసి కలిపేశాను అనమాట. బాగుండిద్ది బీట్రూట్. ఇంకా ఆ జ్యూస్ అయితే ఒకటి లిప్ బాంబు, అలాగే ఇంకొకటి సోప్ ప్రిపేర్ చేద్దామనేసి ఇంకా రెడీ చేసుకున్నాను అనమాట. ఇందులోకి చాలా ఈజీ ప్రాసెస్, షార్ట్ వీడియో తీస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. సో ఇంకా లిప్ బాంబ్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా 1 hour లో డ్రై అయిపోతుంది అనమాట. చాలా ఈజీ. అండ్ లిప్స్ కూడా మనం లిప్స్టిక్ అవి యూజ్ చేసే వాళ్ళైతే ఈ వింటర్ సీజన్ లో ఇలా ఈ లిప్ బాంబ్ అయితే న్యాచురల్ గా ఉంటాయండి. మీకు తర్వాత నెక్స్ట్ వీడియోలో అయితే ఆఫ్టర్ బిఫోర్ కూడా చూపిస్తాను. చాలా అంటే కొంచెం న్యాచురల్ గా ఉంటాయి. నాకు నైట్ మొత్తం పెట్టుకుంటే మార్నింగ్ కంటే కొంచెం తగ్గింది అనమాట. వెంటనే 1 టైంకే తెలిసిపోదు కదా. సో మళ్ళా 2-3 days అయితే యూజ్ చేయాలి. చాలా బాగా వర్కౌట్ అయింది. సో లిప్స్ అయితే న్యాచురల్ గా ఉంటాయి, అలాగే మనకి ఏమి హార్మ్ఫుల్ కాదు కాబట్టి, సో ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయము కాబట్టి చాలా న్యాచురల్ గా ఉంటాయి. వింటర్ లో బాగా యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను, అందుకే సో షేర్ చేస్తున్నాను అనమాట. నేనైతే కొంచెమే ప్రిపేర్ చేసుకున్నాను, నాకైతే 10 days అయినా వస్తుంది. మళ్ళీ ప్రిపేర్ చేసుకుంటాను, ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా ఉంటుంది కదా అనేసి. సో ఇది వాళ్ళ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. మరొక మంచి వీడియో